గ్రేటర్ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ను తలదన్నేలా కొత్త రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్చువల్గా హాజరయ్యారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు తోడు చెర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో నిత్యం సుమారు 50,000 మంది ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి. 3 ప్రధాన స్టేషన్లపై రైళ్ల ట్రాఫిక్ భారం తగ్గనుంది. గంటల తరబడి వెయిటింగ్ తప్పనుంది. 430 కోట్ల రూపాయల ఖర్చుతో అత్యాధునిక సదుపాయాలతో సువిశాలంగా ఈ టెర్మినల్ను నిర్మించారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ప్రజల ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయన్నారు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ. చెర్లపల్లి టెర్మినల్కు వెళ్లేందుకు లోకల్ ట్రైన్, ఎంఎంటీఎస్ కనెక్టివిటీ ఉంచుతామన్నారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్కు సంబంధించి మరిన్ని వివరాలు దక్షిణ మధ్య సిపిఆర్ఓతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభమైంది. అయితే దీంట్లో ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి, ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెర్లపల్లి రైల్వే టెర్మినల్ని నిర్మాణం చేపట్టింది. అభివృద్ధి పనులు కూడా చాలా చేపట్టారు. సో ఓవరాల్గా ఇది ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అండ్ ఏమేమి స్పెషాలిటీస్ ఇక్కడ చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో ఉన్నాయి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 3 టర్మినల్స్, మేజర్ టర్మినల్స్ సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి. సో ఇక్కడ అంటే కొత్త ట్రైన్స్ ఆరిజినేట్ చేయాలి అని అంటే ఇప్పుడు చోక్ అయిపోయి కంజెషన్ అయిపోతుంది. అక్కడి నుంచి ఆ పరిస్థితి లేదు. వెరస్ డిమాండ్ పెరుగుతూ ఉంది, రోజు రోజుకి సిటీ గ్రో అవుతుంది, ట్రావెల్ డిమాండ్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ఇంకొక ఆల్టర్నేట్ టర్మినల్ లాగా చెర్లపల్లిని ఒక అనుకూలమైన ప్రదేశం కాబట్టి ఇక్కడ చూస్ చేయడం జరిగింది. అలా అంటే ఎగ్జిస్టింగ్ టర్మినల్స్ పైన బర్డెన్ తగ్గించడం ఒకటి. రెండొకటి, టర్మినల్స్ పైన బర్డెనే కాదు, సికింద్రాబాద్, నాంపల్లి చుట్టుపక్కల సెంట్రల్ ఆఫ్ ది సిటీ కాబట్టి స్టేషన్కి వచ్చి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల చుట్టుపక్కల కూడా ట్రాఫిక్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో ఈ టర్మినల్ ఇట్స్ ఆల్టర్నేట్ రావడం వల్ల చాలా మటుకు అంటే వేల సంఖ్యలో జనాలు, వెహికల్స్ కూడా ఇటు ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే సిటీ సెంటర్ నుంచి. సో ట్రాఫిక్ ఇష్యూస్ కూడా కొద్ది మేరకు సాల్వ్ చేస్తుంది. అదే కాకుండా ఇప్పుడు రాబోయే 30-40 సంవత్సరాలకి సరిపడా అంటే ట్రావెల్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, ఆస్పిరేషన్స్ ఆఫ్ ద ట్రావెలర్స్ కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని చెర్లపల్లిని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ట్రైన్స్ని ఆరిజినేట్, టర్మినేట్ చేయడం అంటే ఇప్పటి వరకు మనం సికింద్రాబాద్ అలాంటి పెద్ద స్టేషన్లోనే ట్రైన్ ఆరిజినేట్ అనేది జరిగేది. ఎందుకు అని అంటే అక్కడ ట్రైన్ మెయింటెనెన్స్, కోచ్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్, ఐఓహెచ్, షెడ్, పిట్ లైన్స్ అనేవి ఉంటాయి. సో అవి ఇక్కడ ఇప్పుడు నెలకొల్పాము పెద్ద ఎత్తున. సో అవి ఇక్కడ రావడం వల్ల చెర్లపల్లి ఒక మామూలు ఒక వేసైడ్ స్టేషన్ కూడా టెర్మినల్ లాగా రూపు మారింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఎన్ని ట్రాక్స్ ఉండేవి, ఎన్ని ట్రైన్స్ మూవ్మెంట్స్ ఉండేవి, ఇప్పుడు అడిషనల్గా ఎన్ని రాబోతున్నాయి? పాత చెర్లపల్లి స్టేషన్లో 5 ప్లాట్ఫామ్స్ ఉండేవి, 10 రైల్వే లైన్స్ ఉండేవి. సో అవి ఇప్పుడు 9 ప్లాట్ఫామ్స్గా 19 రైల్వే లైన్స్ లాగా రూపాంతరం చెందాయి. ఇదంతా కూడా మీరు గమనిస్తే సికింద్రాబాద్లో 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చెర్లపల్లిలో 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్పేషియస్ పార్కింగ్ డెవలప్ అయ్యి ఉంది. అంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడ ట్రైన్స్ నడిపేందుకు ఆస్కారం ఉంది. ముఖ్యంగా మనం గమనిస్తే ఇక్కడ యాజ్ ఆన్ టుడే 13 జతల ట్రైన్స్ ఎవ్రీడే రన్ అవుతూ ఉన్నాయి, ప్యాసింజర్ ట్రైన్.